పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఈరోజు దేశంలోనే అతి పెద్ద నదులలో మూడవ నది అయిన కృష్ణానది పైన నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ గురించి తెలుసుకుందాం. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ కొత్త ఆనకట్ట. ఈ ఆనకట్ట విజయవాడ వద్ద ఇంద్రకీలాద్రికి సీతానగరంకు మధ్యలో 1954 ఫిబ్రవరి 17న మొదలై 1957 డిసెంబర్ 24న ఈ బ్యారేజీ పనులు పూర్తి చేసుకున్నది. ఈ బ్యారేజీకి అప్పట్లో 2.78 కోట్ల రూపాయలు ఖర్చు అయినది. దీని పొడవు 4014 అడుగులు. ఇది ఒక రోడ్డు వంతెనగా కూడా ఉపయోగపడుతుంది. బ్యారేజీకి అనుసంధానించబడిన 3 ప్రధాన కాలువలు విజయవాడ నగరం గుండా ప్రవహిస్తాయి. దీని నిర్మాణ బాధ్యతలు అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీలో సర్దార్ కాటన్ చేపట్టారు. ఇక్కడొక ముఖ్య విశేషం. బ్రిటిష్ వారు 1852లో నిర్మించిన పాత బ్యారేజీ 100 సంవత్సరాల తరువాత వచ్చిన వరదల వలన కొట్టుకుపోయి ఇక్కడ ప్రకాశం బ్యారేజీ మళ్ళీ కొత్తగా నిర్మించుకోవలసినటువంటి ఆవశ్యకత వచ్చినందున దాన్ని స్థానంలో మళ్ళీ మన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1954లో మొదలుపెట్టి 1957లో కొత్త ఆనకట్టను ఇక్కడ నిర్మించడం జరిగినది. ఇదిగో కృష్ణానది. ఇది మహారాష్ట్రలో మొదలయ్యి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో సుమారు 2.56 వేల చదరపు కిలోమీటర్లు ప్రవహించి చిట్ట చివరన కృష్ణా జిల్లాలో హంసల దీవి దగ్గర సముద్రంలో విలీనమవుతుంది. కృష్ణానది ఉపనదులు భీమా మరియు తుంగభద్ర. ఇది భారతదేశంలో అతి 3వ పెద్ద నది. ఇది మహారాష్ట్రలో మహాబలేశ్వరం పశ్చిమ కనుమలలో జన్మించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది పొడవు సుమారు 1400 కిలోమీటర్లు. ప్రకాశం బ్యారేజీ కింద వ్యవసాయ భూములు దాదాపు 5.80 లక్షల విస్తీర్ణం కలిగి ఉండి ఈ నీటిని ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా, గుంటూరు జిల్లాలలో వ్యవసాయ భూములకు నీరును అందడం ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.